కుంభరాశి వారికి యొక్క సోమవారం మీకు వచ్చేటటువంటి ఒక వార్త మీ ఆలోచననే మార్చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆలస్యమైనటువంటి డబ్బు, ఉద్యోగం, బిజినెస్ లేదా కెరియర్ ఆపర్చునిటీ విషయంలో ఒక్కసారిగా మూవ్‌మెంట్ కనిపించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక ఆన్సర్ ఈరోజు మీకున్న పాజిటివ్ డైరెక్షన్‌ని చూపించేటటువంటి అవకాశాలనేవి కనిపిస్తున్నాయండి. శ్రావణ మాసం సోమవారం పరమశివుని అనుగ్రహంతో మీ జీవితంలోని ఏ విషయంలో మీకు ముందడుగు కనిపిస్తుంది? అలాగే ఫైనాన్స్‌లోనా? కెరియర్‌లోనా? లేక కుటుంబంలోనా? ఈ రోజున కుంభరాశి వారికి ఉన్నటువంటి బలమైన సూచనలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కుంభరాశి వారందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మీ రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆగస్టు 24, 2026 సోమవారం కుంభరాశి వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్, కెరియర్ డెవలప్‌మెంట్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్, అలాగే ఇన్‌కమ్ ఆపర్చునిటీస్, రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ లైఫ్ మరియు హెల్త్ విషయంలో ఈ రోజున ఎటువంటి మార్పులు కనిపించబోతున్నాయి? ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు సాధారణమైన సోమవారం కాదు. శ్రావణ మాస సోమవారం కావటంతో పరమశివుని యొక్క అనుగ్రహానికి ప్రత్యేకమైన రోజని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఈరోజు ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి. మీరు ఒక నిర్ణయం తీసుకోవటం కంటే మీ దగ్గరకు వచ్చే సమాచారం మీ తదుపరి అడుగును నిర్ణయించే అవకాశం ఉంది. కొంతమందికి ఇది కెరీర్ ఆపర్చునిటీ రూపంలో ఉండొచ్చు. మరికొందరికి పెండింగ్ మనీ, అలాగే బిజినెస్ ఎంక్వైరీ లేదా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఇది కనిపించే సూచనలు ఉన్నాయి. ముందుగా ఈ రోజున ఉండేటటువంటి పంచాంగాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగం చూసుకుంటే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, తారీఖు 24 ఆగస్టు 2026 సంవత్సరం, వారం సోమవారం అవుతుంది. తిథి చూసుకుంటే ఏకాదశి తెల్లవారుజామున 4:19 వరకు ఉండి ఆ తరువాత ద్వాదశి తిథి అనేది ప్రారంభం అవుతుంది. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 8:28 వరకు ఉండి తర్వాత ఉత్తరాషాఢ వస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 3:06 నుంచి సాయంత్రం 5:43 వరకు ఉన్నాయి. వర్జం తెల్లవారుజాము 4:25 నుంచి 6:12 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:33 వరకు. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన పనుల్లో తొందరపడకుండా సరైన సమయాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళటం కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి వీరికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఫైనాన్స్ రిలేటెడ్‌గా ఫలితాలు చూసుకుంటే రావాల్సిన డబ్బు పైన స్పష్టత ఉంటుంది. చాలా రోజులుగా ఒక పెండింగ్ పేమెంట్ లేదా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున ఒక అప్డేట్ అనేది రావచ్చు. మొత్తం పేమెంట్ మీకు వెంటనే కాకపోయినా ఎప్పుడు ఎలా వస్తుందా అనే దాని మీద ఒక క్లారిటీ ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే రెగ్యులర్ శాలరీ మీద మాత్రమే ఆధారపడకుండా అడిషనల్ ఇన్‌కమ్, ఫ్రీలాన్స్ వర్క్, ఆన్‌లైన్ ఇన్‌కమ్ లేదా సైడ్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్న వారికి ఒక ప్రాక్టికల్ ఆపర్చునిటీ కనిపించేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఈ రోజున ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎగ్జైట్‌మెంట్, తొందరపాటు కంటే కూడా రీసెర్చ్ అనేది ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా సరే రిటర్న్స్ గురించి మాత్రమే కాకుండా రిస్క్ మరియు లిక్విడిటీ కూడా మీరు పరిశీలించుకోవాలి. అలాగే ఖర్చులో ఒక ముఖ్యమైన మార్పును చూస్తారు. ఇప్పటివరకు రిపీట్ అవుతున్నటువంటి ఒక అన్నెసెసరీ ఎక్స్‌పెన్స్‌ని తగ్గించగలిగితే మీ మంత్లీ సేవింగ్స్ కూడా మెరుగుపడేటటువంటి సూచనలు ఉన్నాయి. చిన్న లీకేజ్‌ని ఆపడం కూడా ఫైనాన్షియల్ గ్రోత్‌లో భాగమే అని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్, సేవింగ్స్ లేదా డెబిట్ రీపేమెంట్ లాంటి లాంగ్ టర్మ్ అంశాలలో ఒక కాంక్రీట్ ప్లాన్ మీరు తయారు చేసుకోవడం మంచిదిగా ఉంటుంది. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్‌గా మనం ఈ రాశి వారికి చూసుకుంటే కెరియర్‌లో కొత్త దారి, ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ లేదా కొత్త ప్రాజెక్టు చేపట్టే సూచనలు ఉన్నాయి. ఇది సాధారణ పని కాకుండా ఫ్యూచర్ ప్రమోషన్ లేదా కెరియర్ విజిబిలిటీ కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. సీనియర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీరు గతంలో చేసిన ఒక రిక్వెస్ట్, ప్రపోజల్ లేదా సజెషన్ పైన సీనియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావచ్చు. మీ మాటను సీరియస్‌గా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి జాబ్ సీకర్స్‌కి కూడా చూసుకుంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక రిక్రూటర్, ఫార్మర్ కొలీగ్ లేదా ప్రొఫెషనల్ కాంటాక్ట్ ద్వారా సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న ఆపర్చునిటీ అని వదిలేయకుండా దాని గ్రోత్ పొటెన్షియల్ చూసుకోండి. బిజినెస్‌లో కొత్త ఎంక్వైరీ, బిజినెస్ చేసేవారికి కొత్త కస్టమర్ ఎంక్వైరీ లేదా పాత కాంటాక్ట్స్ నుంచి తిరిగి బిజినెస్ డిస్కషన్ ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కస్టమర్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేయటం ఈ రోజున చాలా
ముఖ్యం, కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోండి. పార్ట్నర్‌షిప్ విషయంలో నియమం పాటించాలి. కొత్త పార్ట్నర్‌షిప్ లేదా బిజినెస్ అగ్రీమెంట్ గురించి చర్చలు ఉంటే మాటలకే పరిమితం కాకుండా ప్రాఫిట్ షేరింగ్, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్, రెస్పాన్సిబిలిటీస్ మరియు ఎగ్జిట్ టర్మ్స్‌ను స్పష్టంగా పెట్టుకొని మాత్రమే మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మనం చూసుకుంటే గనక శరీరానికి కంటే మనసుకు ఎక్కువగా అలసట అనిపించేటటువంటి అవకాశం ఉంది. ఒకేసారి చాలా విషయాలను సాల్వ్ చేయాలని ప్రయత్నించకుండా మీ యొక్క ప్రియారిటీ ప్రకారం పనులను పూర్తి చేయండి. అలాగే రోజులో మీల్స్ స్కిప్ చేసి తర్వాత ఎక్కువగా తినటం వలన డిస్కంఫర్ట్ రావచ్చు. సమయానికి తేలికైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవటం అనేది మంచిది ఈ రాశి వారికి. అలాగే నీరు తక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఈరోజు ప్రత్యేకంగా దృష్టి అనేది పెట్టండి ఈ రాశి వారు. రెస్ట్ అనేది అవసరంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు రాత్రి వరకు అన్నెసెసరీ స్క్రీన్ టైమ్‌ని కొనసాగించకుండా సరైన రెస్ట్‌ను తీసుకోవాలి. అలాగే ఇప్పటికే డాక్టర్ సూచించినటువంటి డైట్, ఎక్సర్సైజ్ లేదా మెడికేషన్ రొటీన్ ఉంటే దానిని క్రమంగా ఫాలో చేయటం అనేది మంచిది. కొత్తగా తీవ్రమైన ఎక్సర్సైజ్ లేదా డైట్ చేంజెస్ చేయటం కంటే ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోవడం అనేది ఉత్తమం అనే విషయాన్ని ఈ రాశివారు గుర్తుంచుకోవాలి. ఇక ఈ రాశి వారికి సంబంధించిన ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే కనుక సంబంధాలలో క్లారిటీ ఉంటుంది. కపుల్స్ మధ్యన ఒక విషయం గురించి చాలా కాలంగా సరైన కమ్యూనికేషన్ లేకపోతే ఈ రోజున మీరు దాన్ని ఓపెన్‌గా మాట్లాడుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అనుమానానికి బదులుగా స్పష్టమైన మాట సంబంధాన్ని బలపరుస్తుంది. అలాగే సింగిల్స్‌గా ఉన్నవారికి ఒక ఫ్రెండ్ లేదా ఫెమిలియర్ సర్కిల్ ద్వారా కొత్త పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తొందరగా కమిట్మెంట్ తీసుకోవడం కంటే ముందుగా కంపాటబిలిటీ తెలుసుకోవడం అనేది ఈ రాశి వారికి మంచిదండి. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇంట్లో ఒక మంచి సమాచారం, అలాగే కుటుంబంలోని ఒకరి ఉద్యోగం, చదువు లేదా ఫైనాన్షియల్ మ్యాటర్‌కి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ నిర్ణయానికి మద్దతు ఉంటుంది. మీరు తీసుకునిబోయే ఒక ముఖ్యమైన నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ అనేది లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉండే వ్యక్తి ఇచ్చే ఒక సజెషన్ మీకు బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ రాశి స్టూడెంట్స్‌కి గనక మనం చూసుకుంటే ఫోకస్ అనేది పెంచుకోవాలి. కుంభరాశి విద్యార్థులకు ఒకేసారి అనేక సబ్జెక్ట్స్ లేదా గోల్స్ పైన దృష్టి పెట్టడం కంటే ఒక టార్గెట్, ఒక టైమ్ టేబుల్ విధానంలో చదవటం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి. ఇక ఫ్యూచర్ కెరియర్ చాయిస్, హైయర్ ఎడ్యుకేషన్ లేదా కెరియర్ స్ట్రీమ్ ఎంపికలో ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్ కంటే మీ స్కిల్స్, అలాగే ఇంట్రెస్ట్ మరియు లాంగ్ టర్మ్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. మరి రాశి స్త్రీలకి గనక మనం చూసుకుంటే పర్సనల్ ఫైనాన్స్, మహిళలకు హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్‌తో పాటుగా తమ పర్సనల్ సేవింగ్స్ మరియు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి ఒక కొత్త ఆలోచన అనేది వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న మొత్తంతో ప్రారంభించిన రెగ్యులర్ సేవింగ్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి. వర్క్ ప్లేస్‌లో రికగ్నైజేషన్ ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న మహిళలకు మీరు నిశ్శబ్దంగా పూర్తి చేసిన ఒక రెస్పాన్సిబిలిటీ గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీ పని గురించి మీరు ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే అప్రిసియేషన్ అనేది లభించే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ రోజున పరిహారాలు ఈ రాశి వారికి చూసుకుంటే శివారాధన ఉంటుంది. శ్రావణ సోమవారం కావటంతో ఉదయం లేదా మీకు అనుకూలమైన సమయంలో శివలింగానికి నీటితో అభిషేకం చేసి భక్తితో ప్రార్థనలు చేయండి. మంత్రజపం చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రశాంతంగా జపించుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు కూడా అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా మీకు చేతనైన సహాయం చేయండి. ఈరోజు చేసేటటువంటి సాత్విక సేవను మంచి సంకల్పంతో చేయటం అనేది ముఖ్యమైన విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ రోజున కుంభరాశి వారికి ఆగస్టు 24 సోమవారం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఆలస్యంగా ఉన్న విషయం ముందుకు కదలటం, అలాగే కొత్త ఇన్ఫర్మేషన్ మీకు రావటం, కెరియర్‌లో రెస్పాన్సిబిలిటీస్ మీకు పెరగటం మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో క్లారిటీ రావటం వంటివి ఉంటాయి. ఈరోజు మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశం వెంటనే పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోయినా సరైన దిశలో తీసుకెళ్లే మొదటి అడుగు అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. శ్రావణ సోమవారం పరమశివుని అనుగ్రహంతో మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నాము. ఈ ఫలితాలు మీకు బాగా నచ్చిన విషయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్లో రాయండి. మీ కుంభరాశి వారికి ఈ రోజున శుభం కలగాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం మీ కుటుంబంలో నిండాలి. నమస్కారం.